ప్రపంచంలోనే సంపన్నమైన దేశం ఏంటి అంటే అమెరికావో యూకేవో అంటారా? కాదండి, ఇండియా. ఒకప్పుడు. ఎందుకంటే 1వ శతాబ్దంలోనే భారతదేశానికి రోమన్లకు మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నట్లు చరిత్ర చెప్తోంది. ఈ మధ్య నేను మధురై వెళ్ళొచ్చాను. గతకాలపు వైభవంలోకి టైం ట్రావెల్ చేశాను. మిరియాలు, ఏనుగు దంతాలు, ముత్యాలు, ఖరీదైన వస్త్రాలు, బంగారం దక్షిణ భారతదేశం నుంచే ఎగుమతయ్యాయని ఇటీవల కీళ్లహడిలో జరిపిన తవ్వకాల్లో ఆధారాలు లభించాయి. రోమ్ ఖజానాలో సగానికి సగం డబ్బులు భారతదేశానికే వచ్చేవట. అవి కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి. మదురై చుట్టుపక్కల కొన్ని వేల రోమన్ కాయిన్లు లభించాయి. మొదటిసారి రోమన్ కెప్టెన్ హిప్పాలస్ సముద్రగాలుల ఆధారంగా ఇండియాకు వచ్చారట. దీనిని ది సిటీ దట్ నెవర్ స్లీప్స్, తూంగ నగరం అని అంటారు. మధుర మీనాక్షి ఊరిని పగలు రాత్రి కాపలా కాస్తూ ఉంటుందని నమ్మకం. మదురై హల్వాకి ఇడ్లీ, మల్లెపూలు, ఫిల్టర్ కాఫీ, బన్ పరోటా, అడై దోశ, జగత్తాండా ఇంకా చాలా రకాలకి ఫేమస్. సుగ్గుడి చీరలకు ప్రసిద్ధి. 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు పాండ్యరాజుల రాజధాని. ప్రాచీన సంగమ సాహిత్యకారుల ఆఖరి సమావేశం ఇక్కడే జరిగిందట. మెగస్తనీస్ మదురైని పాండై అని వర్ణిస్తే, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలో ఈ ఊరును పాండి మండల అని ప్రస్తావించారు. మదురై గురించి కొన్ని విశేషాలు ఇవి. మరిన్ని మదురై కథల కోసం ఫాలో విశాఖ టేల్స్. మీరు ఎప్పుడైనా మదురై వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్.